చూసిరు కదా నిన్న కథ మొత్తం మనం అన్ని కూడా బయట పెట్టిన తిన్మన్ తీసుకొచ్చిన అవన్నీ పేపర్లన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే భూమాఫియా భాగోతం బట్టబయలు, తేలుతున్న కేటీఆర్ బినామీల లెక్క మార్నింగ్ న్యూస్ లో బయట పెట్టిన మల్లన్న. నిన్న వెలుగు చూసిన 28,000 కోట్ల రూపాయల దందా. తాజాగా మరొకటి బయట పెట్టిన మల్లన్న, భూదాన్ భూములు హాంఫర్డ్, 250 కోట్ల విలువైన భూమి కొట్టేసిన గులాబీ గ్యాంగ్. ఐఏఎస్ నవీన్ మిట్టలే ప్రధాన సూత్రధారి. ఎందుకంటే సీసీఎల్ఏకు మనోడు ఉన్నాడు, అసలు సెక్రటరీగా ఉన్నాడు. ఈ సీసీఎల్ఏలో ఉన్నటువంటి నవీన్ మిట్టల్ మొత్తం కథం చేసి పడేసిండు. వాడు ఇట్లా ఓకే అంటే ఓకే, కాదంటే కాదు, అట్లా దాంతో మొత్తం నాశనం అయిపోయింది. కేసీఆర్ ఫ్యామిలీకి కొమ్ము కాసిన అధికారులకు బిగిస్తున్న ఉచ్చు. ఐఏఎస్కు రిజైన్ చేసే యోచనలో బీహారీ బ్యాచ్ ఉన్నదంట, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు చాలా డేంజర్లో ఉన్నారు. తెలంగాణ మొత్తం కూడా నాశనం చేసేసిండ్రు, భూములు కొట్టేసేటువంటి పనిలో పడ్డరు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూమాఫియా భాగోతం అంతా ఇంత కాదు. ప్రధానంగా కేటీఆర్ బినామీల పేర్లతో సాగించిన భూమాఫియా దందా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. తన అధికార దర్పాన్ని అడ్డు పెట్టుకుని కేటీఆర్ అండ్ కో సాగించిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. భూమాఫియా దందాలో కేటీఆర్కు కొమ్ము కాసిన కొంతమంది అధికారులు అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకుని పేదల భూములను అప్పనంగా లాగేసుకోవడమే కాదు, ప్రభుత్వ అసైన్డ్ భూదాన్ కాందిశీకుల భూములను కాజేసిన ఘన చరిత్ర కేటీఆర్ది. నిన్నటికి నిన్న క్యూన్యూస్ అధినేత తీన్మాన్ మల్లన్న ఏకంగా కేటీఆర్ అండ్ కో ధరణి పోర్టల్ను అడ్డం పెట్టుకుని చేసిన 28,000 కోట్ల రూపాయల భూభాగోతాన్ని బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మాజీ మంత్రి కేటీఆర్ మరో నయా మోసం వెలుగులోకి వచ్చింది. తన బినామీలతో దాదాపు 10 ఏళ్ల పాటు సాగించిన అరాచక పాలనలో భూమాఫియా కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని చెప్పాలి. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో ఏకంగా 250 కోట్ల రూపాయల భూమికి ఎసరు పెట్టిండు. ఇందాకనే మళ్ళీ నాకు క్లియర్గా చెప్పేసిండ్రు. కాబట్టి దీనిపైన మరి శ్వేతపత్రం అంటే కదా, శ్వేతపత్రం ఈ పత్రం విడుదల చేయి, నా లంగా పత్రం, దొంగ పత్రం, తర్వాత భూమాఫియా పత్రం అని చెప్పేసి ఒకటి విడుదల చేస్తే మంచిగా ఉంటుంది. కేటీఆర్ గారు రామన్న జై ఈ పని చేయి, తెలుస్తుంది నీకు. మంచిగా చేసినాం అంటున్నా ఇంకా.